వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, అన్న అయితే ఎన్టీఆర్ అన్న కోసం హెయిర్ అయితే పెట్టిండు. సో ఎన్టీఆర్ దేవర ట్రైలర్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది బ్రో? నరుకుల్లో అన్న తర్వాతే అనిపించింది. పెద్ద పోతు నరికినట్టు నరుకుతుండే ఒకరి సముద్రంలో వేటాడి వేటాడి నరుకు. ఒక సింహాద్రి, ఒక సాంబా, ఒక ఆంధ్రవాల అన్ని కలిసి నరుకుతుండు. ఆ వేడి, ఆ ఎనర్జీ మొత్తం తీసుకొచ్చిండు. అవన్నీ కలిపితే ఒక దేవర కథ అంతే అంటావా? ఆ సముద్రంలో తిమింగలం చాట్ ఎట్లా అనిపించింది బ్రో నీకు ఒక ఫ్యాన్ గా? ఏది మన యమదొంగలో చిరుతతో ఎలా ఎగిరాడు, దీంతో శరతో అలా ఎగిరాడు. యమదొంగ ఆ రేంజ్ లో ఇట్టు కొడితే ఇది ఈ రేంజ్ లో ఇట్టు కొడతా అంటావు అంతేనా? వేరే ఎవరన్నా దానికి 100% ఫిక్స్ లో వెళ్ళిపోద్ది బ్రో. డైలాగ్ కూడా ఎట్లా అనిపించినావు బ్రో? కులం లేదు, మతం లేదు, భయం అస్సలు లేదు. అలాగే భయం అస్సలు లేదు. డైలాగ్స్ ఎట్లా అనిపించింది? మాకు భయమే లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కే లేదు. ఆ మూవీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత అంతేనా? అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న గురించి బ్రో, ఈ సినిమాలో మీకు నచ్చినది అన్నిటికంటే హైలైట్ అంటే నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే మనకు నోరు తిరగదు. డైలాగ్ నోరు తిరగదు. డైలాగ్ అంటే నీకు నీవు చెప్పంటే అంటే నీకు ఇష్టమైనది పలాంటి డైలాగ్ బ్రో, పలాంటి చోట వాడిండు అది అంటే ఇప్పుడు ఒక సముద్రం దగ్గర. నేను దేవునికి భక్తున్నే కానీ దేవుని ఆజ్ఞలు పాటు చెప్పను అంటే అట్లానే నేను అంటలేను బ్రో, నువ్వు చెప్పంటలేను. నేను ఏమంటున్నా అంటే ఎన్టీఆర్ అన్న ఇప్పుడు దాంట్లో కులం లేదు, మతం లేదు, ఒక డైలాగ్ వచ్చింది. ఇంకొకటి ధైర్యం అది ఇది అంటే ఆ భయాన్ని నేనవుతా అని అదొక డైలాగ్ వచ్చింది. ఇంకోటి తండ్రి రక్తం కనలేదు లేదని హీరోయిన్ చెప్పడం. అంటే సో ఈ డైలాగ్ లో నీకు ఏ డైలాగ్ అంటే మంచిగా? భయం. కులం లేదు, మతం లేదు, భయం అస్సలు లేదు. అవునా బ్రో? ఆ సముద్రం అయితే చీకటి ఉండదు, ఎన్టీఆర్ అన్నకి తిరుగుండదు. పగలైతే చీకటి ఉండదు, ఎన్టీఆర్ అన్నకి తిరుగుండదంట. రాసి పెట్టుకొని దేవరకత్వం మొత్తానికి ఒక రేంజ్. సెప్టెంబర్ 27వ తారీఖు రాసి పెట్టుకోండి, శాలరీలు లేస్తాయి. సెప్టెంబర్ 27కి బలి ఆటను ఇచ్చిన తర్వాత అన్న మూవీ. సెప్టెంబర్ 27కి ఒక రాయలసీమ బిడ్డగా చాల్తీలు లేచిపోతే ఇటు కొడతా అని చెప్తున్నా అన్న. అంతేనా అన్న? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.